boys and girls. Today topic is transformer part 5 లో ట్రాన్స్ఫార్మర్ అన్లోడ్. ట్రాన్స్ఫార్మర్ అన్లోడ్. నో లోడ్ కోసం చదివాం కదా, ఇప్పుడు లోడ్ కోసం చదువుదాం. ఇది 3 మార్క్స్ 4 మార్క్స్ స్మాల్ క్వశ్చన్స్కి అడగవచ్చు, బిగ్ క్వశ్చన్స్కి అడగవచ్చు. స్మాల్ క్వశ్చన్ అయితే 4 మార్క్స్కి ఎంతకో ఉంది కదా మీకు. అదే బిగ్ క్వశ్చన్ అయితే పార్ట్లుగా అడుగుతాడు. అంటే థియరీ క్వశ్చన్ ఒకటి, ప్రాబ్లం ఒకటి. నువ్వు V1 ఇస్తున్నావు, ఇది V2. నో లోడ్ అనుకో, కరెంట్ 0. ఓకే, సో ఇది నో లోడ్ కోసం. నో లోడ్లో ఈ I0 అనేది మ్యాగ్నటైజేషన్ చేయడానికి. ఇది N1 N2 E1 E2. ఇక్కడ మ్యాగ్నటైజేషన్ కోసం I0 N1. దీనివల్లే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుద్ది. ఇది మనకి వోల్టేజ్ ఉంటే కరెంట్ ఎలాగొస్తుందో, IN ఉంటే వెంటనే మనకు వచ్చేది ఫ్లక్స్ వస్తుంది. π0. ఓకే, నౌ దిస్ ఈజ్ ద MMF టు కాజ్ ద π. This is the EMF to cause the current. EMF causes the current, MF causes the flux. ఓకే, ఇప్పుడు ఇది నో లోడ్లో లోడ్ వేద్దాం. లోడ్ వేస్తే ఏమో జరుగుతుందో చూద్దాం. లోడ్గా వేసినట్టయితే ఇది V1 కదా, ప్రైమరీ సైడు I1 అవుతుంది. సెకండరీ సైడు లోడ్ వేసావు కదా, ఇది I2 అవుతుంది. ఓకే, ఇది V2 N1 N2. ఆల్రెడీ నీకు ఉన్నదేంటి, ఫ్లక్స్. లోడ్ ఉన్నా లేకపోయినా π0 ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రైమరీ వోల్టేజ్ ఇచ్చావో, ఇది N1 I0 క్రియేట్ అయ్యి π0 వచ్చింది. ఆ π0 వచ్చేస్తే ఏమవుతుందంటే దీనిలో EMF ఇండ్యూస్ అవుతుంది. అది E2. ఆ E2 వల్ల V2 వచ్చి ఇది క్లోజ్ అయ్యి సర్క్యూటు, E2 వల్ల క్లోజ్ అయ్యి సర్క్యూటు I2 వచ్చింది. ఇప్పుడు I2 ఏం చేస్తుంది తెలుసా? I2 ఏం చేస్తుందంటే దీన్ని ఏదైతే పుట్టించిందో దానికి రీజన్ అయింది అది E2 పుట్టడానికి π0. ఈ I2 N2 వల్ల ఇంకొక ఫ్లక్స్ క్రియేట్ అవుద్ది ఇందులో. ఎందుకంటే మరి N2 ఉంది, ఇందులో కరెంట్ వెళ్తుంది కాబట్టి ఇందులో వచ్చేది N2 I2. ఈ I2 N2 వల్ల నీకు ఏదైతే రీజన్ అయిందో ఈ ఫ్లక్స్ ఇలాగ ఉందనుకో, అలాగే ఉంటుంది కదా, అనుకోవడం ఏముంది. ఇది π2. ఈ π1కి ఆపోజిట్గా I2, π2. ఎప్పుడైతే దీనికి ఆపోజిట్గా N2 వచ్చిందో ఇక్కడ జరిగే సీక్వెన్సెస్ చూడండి ఒక్కసారి. ఫస్ట్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్లో సాధారణంగా ఈ సెకండరీ
వైండింగ్ అనేది ఎప్పుడైతే లోడ్ కనెక్ట్ చేసావో దెన్ ది ట్రాన్స్ఫార్మర్ ఈజ్ సెట్ టు బి ఆన్ లోడ్. ఇప్పుడు whenever the transformer is loaded, then I2 flows. ఎప్పుడైతే ఈ I2 ఇలా ఫ్లో అయిందో ఆ కరెంట్ అనేది సెకండరీ వైండింగ్లో కూడా వెళ్తుంది. సో ఇప్పుడు ఈ I2 అనేది దేనికి ప్రపోర్షనేట్గా ఉంటుంది? I2 అనేది V2కి ప్రపోర్షనేట్గా ఉంటుంది. V2 కానీ I2 అనేది V2కి ప్రపోర్షనేట్గా ఉంటుంది. అయితే ఈ I2 అనేది ఎలా మ్యాగ్నిట్యూడ్ కానీ ఫేజ్ కానీ దీని యొక్క లోడ్ యొక్క ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఇది ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అనుకోండి, ఈ I2 అనేది V2కి ఇన్ ఫేజ్లో ఉంటుంది. ఇది ప్యూర్ ఇండక్టివ్ అనుకోండి, V2కి ఇది 90 degrees ల్యాగ్లో ఉంటుంది. ఇది ప్యూర్ కెపాసిటివ్ అనుకోండి, V2కి I2 లీడ్లో ఉంటుంది 90 degrees. ఇది RL లోడ్ అనుకోండి, V2కి కొంత ల్యాగ్లో ఉంటుంది. ఓకేనా? ఆ క్యారెక్టర్స్ తెలుసు కదా. సో దట్ డిపెండ్స్ ఆన్ ద లోడ్ కండిషన్. ఓకే, నార్మల్గా వెన్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఆన్ నో లోడ్, ఈ నో లోడ్లో ఉంటే మాత్రం జరిగేది ఏంటంటే ఇది నో లోడ్ కరెంట్ డ్రా చేస్తుంది. ఎక్కడి నుంచి? సప్లై మెయిన్స్ నుంచి. ఈ I0 ఏం చేస్తుంది? I0 N1 MMFని సెటప్ చేస్తుంది. దేనికంటే ఈ π0 కోసం. చెప్పాను కదా, MMF ఉంటే π0 వస్తుంది, EMF ఉంటే I వస్తుందని. అక్కడికి అయిపోయింది. నో లోడ్లో I0 N1 అనేది π0ని ప్రొడ్యూస్ చేసింది. ఎప్పుడైతే నువ్వు లోడ్ కనెక్ట్ చేసావో, ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే లోడ్ కనెక్ట్ చేసావో I2 అనేది సెకండరీ వైండింగ్లోంచి ఫ్లో అవుద్ది. I2 అనేది సెకండరీలోంచి ఫ్లో అవుద్ది. ఇప్పుడు ఈ I2 ఏం చేస్తుంది? N2 I2ని సెటప్ చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే N2 I2ని సెటప్ చేసిందో ఈ N2 I2 అనేది MMF కదా, π2ని ప్రొడ్యూస్ చేస్తుంది, π2 ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇది ఏం చేస్తుంది తెలుసా? ఇది దీనికి ఆపోజిట్గా పడుతుంది. అది నేచరు, ఇట్స్ ఎ నేచర్. ఎలా వచ్చిందనేది కొంచెం ఇన్ డీప్లో వెళ్తే ఈజీగా మీకు అర్థమవుద్ది. ఈ π0 దేని వల్ల వచ్చింది? I0 వల్ల వచ్చింది. I0 ఉంటుంది ఇందులో. ఓకే, ఈ I0 వల్ల వచ్చింది, దానికి ఆపోజిట్గా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ π2 అనేది π0ని వీకెండ్ చేసింది. ఇమ్మీడియట్గా మొమెంటరీగా ఈ π2 π0ని ఎప్పుడైతే తగ్గించిందో ఇక్కడ E1 ప్రొడ్యూస్ అవుతుంది కదా, E1 కూడా తగ్గిపోద్ది కదా. ఎందుకంటే ఎప్పుడైతే π0 ఈజ్ రీజన్ టు ప్రొడ్యూస్ E1 అండ్ E2, ఆటోమేటికల్లీ E1 will reduces whenever the π2 reduces the resultant of flux. Hence, ఇప్పుడు E1కి V1కి డిఫరెన్స్ అంటే V1 మైనస్ E1 will rises. ఇంక్రీజ్ అయిపోతుంది కదా. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఇందులో ఫ్లో అయ్యే కరెంటు, ఇది తీసుకునే కరెంటు రైజ్ అయిపోద్ది. ఓకే, ఆ రైజ్ అయిన కరెంట్ ఏంటంటే I2 డాష్. ఆ రైజ్ అయిన కరెంటు I2 డాష్. ఎందుకు జరిగింది ఇది I2 డాష్ అని మనం ఎందుకన్నాము? I2 వల్ల జరిగింది కాబట్టి. I2 వల్ల అంటే ఎప్పుడైతే సెకండరీలో నువ్వు లోడ్ కనెక్ట్ చేయగానే I2 వచ్చిందో ఈ I2 అనేది ఒక MMFని సెటప్ చేసింది. ఆ MMF ఏమైందంటే ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేసింది.
ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దేనికి ఎలా ఉందంటే ఒరిజినల్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది. అంటే ద ఫ్లక్స్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ విల్ డిక్రీస్. డ్యూ టు దట్ E1 విల్ ఆల్సో డిక్రీస్. సో V1 ఇది క్లోజ్డ్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ V1 మైనస్ E1 రైజెస్. బికాస్ ఆఫ్ దిస్ some additional current will flows, that is I2 dash, because this was happened because of this one, that's why we call it as I2 dash. Okay, and is known as load component of primary current. అయితే ఈ I2 డాష్ అనేది దీనికి యాంటీ ఫేజ్లో ఉంటుంది, అంటే ఆపోజిట్గా ఉంటుంది, I2కి ఆపోజిట్గా ఉంటుంది. ఓకేనా? అది ఎందుకు జరుగుతుంది, ఏంటి జరుగుతుంది అనేది కొంచెం డీప్ వెళ్ళి మనం మళ్ళీ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ది అడిషనల్ కరెంట్ I2 డాష్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎంఎంఎఫ్ని సెట్ చేస్తుంది, I2 డాష్ N1 అని. ఈ I2 డాష్ N1 ఏం చేస్తుంది, ఇప్పుడు ఇంకొక ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎలా ఉంటుందంటే π2కి ఆపోజిట్లో ఉంటుంది, దాన్నే π1 అంటాం. ఫ్లక్స్ π2 ఎలాగుంది, ఫ్లక్స్ π1 ఎలాగుంది అంటే I0ని స్ట్రెంథన్ చేసింది, I0కి ఇన్ ఫేజ్లో ఉంటుంది. ఓకే, నౌ దీన్ని π2 డాష్ అనొచ్చు, ఎందుకంటే I2 డాష్ వల్ల కదా వచ్చింది, π2 డాష్ అనొచ్చు. దీని π2 డాష్, ఇది π2, π0. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ π2 డాష్ దేనివల్ల వచ్చింది, ఈ π2 ఎంతైతే π0ని తగ్గించి దానివల్ల ఈఎంఎఫ్ డిఫరెన్స్ ఎంతైతే వచ్చిందో దానివల్ల వచ్చింది కాబట్టి, దీనివల్లే వచ్చింది కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ π2 డాష్ అనేది π2 కంటే π2కి ఆపోజిట్లో ఉంటూ అంతే ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ π2 డాష్ పుడుతుంది. సో డ్యూ టు దట్ బోత్ విల్ క్యాన్సిల్ ఈచ్ అదర్. ఓకే, నువ్వు వాట్ ఎవర్ ద లోడ్ కండిషన్స్, వెదర్ ఇట్ ఈస్ లాగింగ్, leading or pure resistive load, the net flux passing through the core is approximately same as the no load flux. Okay, as the flux is constant, the core loss is also practically constant under all conditions. ఎప్పుడైతే π0 కాన్స్టెంటో దెన్ no load losses are constant at any load. Now ఇక్కడ నువ్వు చూసింది ఏంటంటే π2 ఈక్వల్ టు π2 డాష్. సో N2 I2 ఈజ్ ఈక్వల్ టు, N2 I2 అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు N1 I2 డాష్, అంతే కదా. నౌ వాట్ ఈస్ I2 డాష్, N2 by N1 into I2, దట్ ఈస్ K. నీ ఇష్టమే, K N2 by N1 అవ్వచ్చు, N1 by N2 అనవచ్చు. ఓకే, సో I2 డాష్ ఈస్ N2 by N1 into I2. సో when the transformer is on load, the primary winding has two currents. అది ఇప్పుడు ఎప్పుడైతే లోడ్లో ఉందో ప్రైమరీ హ్యావ్ two currents. One is I2 dash and the other is I0. So the vector sum of these two becomes I1. Okay, vector sum of I2 dash and I1, I0 becomes I1,
and lags behind the flux pi 1 or ఓకే ఎలా అంటే వెక్టర్ డయాగ్రామ్ వేద్దాం, కంగారేం లేదు. ఓకే, అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ I naught is usually small, so this can be call it as I1 equal to I2 dash. I naught neglect చేద్దాం. So this becomes I1 by I2 is equal to N2 by N1. ఎందుకంటే N1 I1 equal to N2 I2. అంతే, ఈజీ ఈజీ ఈజీ. సో వెక్టార్ డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ది యూనిట్ వెక్టార్, అంటే పిఎఫ్ ఈస్ 1, పిఎఫ్ ఈస్ లాగింగ్ లోడ్, పిఎఫ్ ఈస్ లీడింగ్ లోడ్. చెప్పాను కదా, ఫస్ట్ ఎప్పుడు పిఎఫ్ ఈజ్ 1. అయితే సాధారణంగా ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది తెలుసా? ఏది మన చేతిలో ఉంటుందో దాని నుంచి మొదలు పెడతాం. V1, I1, I2, V2, this is E2, this is E1, N1, N2. ఇది ఫ్లక్స్ పై నాట్. ఓకే, ఇప్పుడు మొత్తంగా ఏం జరుగుతుందో, మధ్యలో బోల్డ్ అంతా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచే మొదలు పెడతాం. V2, ఎందుకు V2 ఇలా పెట్టాం, ఎందుకు ఇలా పెట్టలేదు అంటే పేపర్కి మధ్యలో కరెక్ట్గా సెంటర్లో వస్తుంది కాబట్టి. ఇది V2. లెట్ దిస్ ఇస్ UPF, దిస్ ఇస్ I2. ఓకే, ఇప్పుడు V2కి ఇన్ ఫేజ్లో E2 ఉంటుంది, E1 ఉంటుంది. ఇది V2 అను, E2, E1 చూసుకోండి. V2, E1, V2, E2, E1, V2, E2 సేమ్ కదా. ఇది లోడ్ వేరు, మనకు ఏదైతే కాజ్ అవుతుందో దానికి అపోజిట్లో ఇది ఉంటుంది. అలా కాదు, దీన్ని ఇది యూటిలైజ్ చేసుకుంటుంది కాబట్టి ఈ రెండు ఇన్ ఫేజ్లో ఉంటుంది. ఇప్పుడు E1, E2కి లీడ్లో ఫ్లక్స్ ఉంటుంది, ఆల్రెడీ ఇంతకుముందు చూసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ V1 V2, E2, E1. ఓకే, అయితే E1ని రివర్స్ చేసి గీస్తాం, ఎందుకో చెప్తా. మైనస్ E1, ఎందుకంటే ఈ రెండు ఒక సర్క్యూట్లో ఉంది కాబట్టి E1కి V1. ఇక్కడ అన్ని లాసెస్ లేదనుకునే గీస్తున్నాం అమ్మా, ఓన్లీ కరెంట్ డయాగ్రామ్స్కి గీస్తున్నాం. ఇప్పుడు V1 కరెంట్ వోల్టేజ్, ప్రైమరీ వోల్టేజ్. అయితే ఇక్కడ I2 ఇటు ఉంది కదా, I2 డాష్ అంటే ఇది. ఎందుకంటే I2కి అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటుంది. ఇది I2 డాష్, ఇది I2 అయితే ఇది I2 డాష్, ఇది నో లోడ్ కరెంట్. ఈ రెండు సమ్మేషనే I1. ఓకే, ఇంకా మనము కన్సిడర్ చేయలేదు దీని యొక్క ఇండక్టెన్స్ రియాక్టెన్స్, దీని యొక్క ఇండక్టెన్స్ రియాక్టెన్స్
మనం కన్సిడర్ చేయలేదు. చేద్దాం నెక్స్ట్. సో ఓన్లీ 1/1 వెళ్తూ ఉండడమే. ఓన్లీ ఇక్కడ కరెంట్ల కోసం మాట్లాడుతున్నాం. సేమ్ V2 E2 రెండు ఈక్వల్ అమ్మ, ఇక్కడ లాసెస్ లేవు కదా. ఓకే, నౌ లాగింగ్ కరెంట్ I2, ఇది π2. E2కి E1 ఫ్లక్స్ 90 degreesలో ఉంటుంది. ఓకేనా? సో E2ని రివర్స్ చేసాం, E1ని రివర్స్ చేసాం, V1 అవుతుంది. ఇప్పుడు ఇది I2 డాష్, ఇది I0, ఈ రెండిట్ల సమ్ I1. అదే లీడింగ్. ఒకసారి అడిగాడు మేము రాసినప్పుడు, E2 V2, ఇది E1, లీడింగ్ I2. అయితే ఫ్లక్స్ దీనికి మాత్రమే 90 degreesలో ఉంటుంది. ఇది E1 = V2, I2 డాష్ రేషియోలో, బట్ I0 ఈస్ దిస్ వన్. సో దిస్ ఈజ్ I1. వెక్టార్ డయాగ్రామ్స్ గీయడం దీన్ని వితౌట్ కన్సిడరింగ్ ఎనీ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఆఫ్ ద వైండింగ్. ఓకే, అది కన్సిడర్ చేసి తర్వాతకి ఇద్దాం, కంగారు ఏం లేదు. ఓకే, ఇప్పుడు దీని మీద కొన్ని లెక్కలు చూద్దాం. ప్రీవియస్గా ఇచ్చి ఉంటే ఇచ్చాడా ఓ లెక్క చూద్దాం. 2005లో ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే, ఏ 400/200 volts సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ సప్లయింగ్ ఏ లోడ్ ఆఫ్ 25 amperes at a PF of 0.866 lakh. Okay, on no load the current and the power factor are 2 amperes and 0.208 lakh. క్యాలిక్యులేటర్లు ఉంటాయి కదా, పట్టుకోవాలి రెస్పెక్టివ్లీ. క్యాలిక్యులేట్ ద కరెంట్ డ్రాన్ బై ద ట్రాన్స్ఫార్మర్ ఫ్రమ్ ద సప్లై. Calculate the current drawn by the transformer from the supply. ఇది క్వశ్చన్. ఫస్ట్ ఇవ్వగానే డేటా రాసుకోవాలి. V2 దాని మీద కన్ను మనకి, అలాగే I2 ఇది ప్రైమరీ, ఇది సెకండరీ అని. V2 ఇది 25 amperes సెకండరీ ఇస్తాడు. నెక్స్ట్ PF cos π2 ఇచ్చాడు, 0.866 lakh అని.
అలాగే I0 2 amperes 2 amperes cos pi naught 0.208 lagging. Okay, I1 is how much? ఈజీ. జస్ట్ కన్వీనియంట్గా ఒక డయాగ్రామ్ గీసుకోండి. ఇది E1 E2 ఈక్వల్ టు ఇంకేమి అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క పారామీటర్స్ ఏది ఇవ్వలేదు కాబట్టి అంతే యాజ్ ఇట్ ఈస్ వేసుకోవాలి. లీడింగా లాగింగా? లాగింగ్. I2 ఇది π2, ఇది E1 ఈజ్ V1. ఇప్పుడు ఇది I0, ఇది I2 డాష్, ఇది I1. ఓకే, ఇది π1. చూద్దాం. ఇప్పుడు కాస్ π0 ఇచ్చాడు. సో దీని నుంచి π0 కనుక్కుంటావు, అలాగే సైన్ π0 కనుక్కుంటావు, కాస్ π2 ఉంది, π2 కనుక్కుంటావు, సైన్ π2 కనుక్కుంటావు. రెడీమేడ్గా ఉంచుకుంటా పక్కన. ఓకే, నౌ ఇక్కడ రేషియో పక్కన పెట్టుకుందాంలే. I2 డాష్ కదా కావాలి. I2 అంటే ప్రైమరీ సైడ్ అంటే N1 I2 డాష్ ఈజ్ ఈక్వల్ టు N2 I2. ఇలా రాసుకుంటే బెటర్, మీకు రేషియో అనవసరం, మీకు గిలగల్లా ఆడిపోతారు. N2/N1 ఇంటూ I2. టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వద్దు, నన్ను ఫాలో అవ్వండి ఈ విషయంలో మాత్రం. సో 200/400 ఇంటూ 25, దిస్ ఇస్ 12.5 amperes. I2 డాష్ వస్తుంది. ఓకే, అలాగే I0 2 amperes ఇచ్చాడు. ఇప్పుడు I2 డాష్ కనుక్కోమన్నాడు కదా. సింపుల్గా నువ్వు I0ది X కాంపనెంట్స్ కనుక్కుంటావు, I2 డాష్ది Y కాంపనెంట్స్ కనుక్కుంటావు. X కాంపనెంట్స్ 2 యాడ్ చేసి Y కాంపనెంట్స్ 2 యాడ్ చేసి అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ స్క్వేర్ ప్లస్ సంథింగ్ స్క్వేర్ వేసేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా? క్యాలిక్యులేటర్ ఉంటే టక్కటక్క వేసేవాడిని. అయితే ఇది కూడా ఏమిది, మీరు వెక్టార్స్లో చూసారు, పారాగ్రాఫ్ వెక్టార్. సో నో I1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ I2 డాష్ స్క్వేర్ ప్లస్ I0 స్క్వేర్ ప్లస్ 2 I2 డాష్ I0 కాస్ ద యాంగిల్ బిట్వీన్ దిస్ టూ. ఇక్కడ చూడండి, ఇది π2 డాష్, ఇక్కడ π1, ఇది π0. సో π0 minus π2 dash becomes the angle between these two. That is the pi. కాబట్టి ఇక్కడ π0 π2 కనుక్కున్నావు కదా, ఈ రెండింటి డిఫరెన్స్ అనేది నీకు తెలిస్తే ఏది π0 π2 రెండు డిఫరెన్స్ అయితే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ వస్తుంది. సో ఎప్పుడైతే ఈ యాంగిల్ వచ్చిందో లెట్ ఆల్ఫా ఉందండి అక్కడ థీటా అంటావు, then you can substitute that value, whatever the values you already got, then you can find I1. That's it. Okay, very simple. అంటే పారాగ్రాఫ్ వెక్టార్ యాక్చువల్గా ఇలా చూస్తాను అనమాట. అంటే ఒకటి x యాక్సిస్, ఇది యాక్సిస్ అనుకున్నాం అనుకో, ఇది. సో ఈ యాంగిల్ తెలిస్తే దట్ ఈస్
హియర్ యూ టు సబ్స్టిట్యూట్. ఎలా తెలుస్తుంది? దీని యాంగిల్ పైన యాంగిల్ కనుక్కొని దాన్ని మైనస్ చేస్తే ఇది వస్తుంది. సో ఇంత ఈజీగా మీరు చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ రాజాలు 1 by 1 కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ రెసిస్టెన్స్ కానీ ఇండక్టెన్స్ కానీ రెండింటిలో దేన్ని కన్స్ట్రక్ట్ చేయలేదు. నెక్స్ట్ కేసులో ఏంటంటే 1 by 1 చేద్దాం. ఫస్ట్ దీని యొక్క రెసిస్టెన్సెస్ కన్స్ట్రక్ట్ చేద్దాము. ఆ తర్వాత రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ కంబైన్డ్ కన్స్ట్రక్ట్ చేసి 1 by 1 చేద్దాం.